రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. కిసాన్ అగ్రిమార్ట్ ఓరకల్ స్టోర్ నుండి మీ అందరితో మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలినో ఎఫెక్ట్ వల్ల ఈ రోజుటికి చాలా మంది రైతులు కూడా ఇంకా విత్తు కూడా నాటినటువంటి పరిస్థితి ఉంది. వేసినటువంటి రైతులు దాదాపుగా 25 రోజుల నుండి 30 రోజులు 40 రోజుల దాకా కూడా అయినటువంటి సందర్భంలో ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజుటికి ఒక క్వశ్చన్ మార్క్. మనము ఎరువులు తోలుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం డైరెక్ట్గా పొలంలోనే డిఏపినో 20-20-0-13 28-28 ఎరువులను డైరెక్ట్గా వేస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది రైతు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము విత్తకు ముందు వేసేటువంటిది నేలకు బలమైనటువంటి ఎరువులను మాత్రమే వాడాలి. అంతేగాని మొక్కకు బలమైనటువంటి మొక్కకు తీసుకునేటువంటి ఎరువులను వేసుకోకూడదు. దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. విత్తకు ముందు వేసేటువంటి ఎరువులు ఎలా ఉండాలంటే నేలలో కర్బన శాతం పెరిగేటువంటిది, అంటే నేల బలాన్ని పెంచేటువంటి ఎరువులను వేసుకోవాలి. వాటికి సంబంధించి మీకు మీ గ్రామాల్లో వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. అలాగే ఈ విషయాలు కూడా మరిన్ని విషయాలు కొద్దిగా క్లుప్తంగా చెప్పాలని చెప్పేసి చెప్తాము. పచ్చి రొట్టె ఎరువులను మనము రెడీ చేసుకోవాలి. పచ్చి రొట్టె ఎరువులను అంటే జీలుగా కానీ జనుము కానీ ఈ రెండింటిని ఎకరానికి ఒక 5 కేజీలు చొప్పున, కేజీ 100 నుండి ఒక 120-150 రూపాయల దాకా బయట దొరుకుతూ ఉన్నాయి. వీటిని తీసుకొని మనము 15 నుండి 25 రోజుల దాకా మనం పెంచి వాటిని కల్టివేషన్ చేసి నేలలో కలిపి వేస్తే మంచి నేల ఆరోగ్యకరంగా రెడేటువంటిది మనకుంది. లేనటువంటి పక్షంలో సిటీ కంపోస్ట్ లేకపోతే మన దగ్గర కర్బనం ఉన్నటువంటి ఎరువులు ఉన్నాయి మన షాప్లో. మన దగ్గర కర్బనం ఉన్నటువంటి ఈ ఎరువులను ఒక ఎకరానికి 5-6 బస్తాలు గాన వేయగలిగితే నేలలో కర్బన శాతాన్ని మనము ఇవ్వగలిగినటువంటి వాళ్ళం అవుతాం. అప్పుడు నువ్వు విత్తనం పెట్టిన తర్వాత విత్తనము మినిమము మనకు వారం రోజులు మొలకెత్తడానికి టైం పడుతుంది. ఈ వారం రోజుల వరకు, వారం నుండి 15 రోజుల వరకు ఆ మొక్కకు కావాల్సినటువంటి ఆహారం ఆ గింజలోనే ఉంటుంది. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మనం పల్లి విత్తనం తీసుకెళ్ళినప్పుడు అవతల ఇతల ఆ బెడదలు ఉంటాయి కదా, ఆ బెడల్లోనే మొక్కకు కావాల్సినటువంటి ప్రతి గింజ నుండి మినిమము 10 నుండి 15 రోజులకు ఆహారము మొక్క గింజలో నుండే మొక్క తీసుకోగలుగుతుంది. కాబట్టి మీరు వేసేటువంటి ఈ ఎరువు భూమిలో 0 నుండి 15 రోజుల వరకు అలాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎరువు యొక్క నేలలోనే ఉంటది కానీ మొక్కకు తీసుకునేటువంటి ఇది ఉండదు. కాబట్టి మనం ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందంటే మొదట దఫాలో మీరు డైరెక్ట్గా ఖాళీ భూమిలో డిఏపి వేయడానికి పోవద్దండి. కర్బన శాతం కలిగి ఉన్నటువంటి ఎరువులను మనం వాడుకోవాలి మొదటగా. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. మనం ప్రధానమైనటువంటి పోషకాలు అయినటువంటి నత్రజని అంటే యూరియా, డిఏపి, పొటాష్ ఎరువులనే కాకుండా వీటితో పాటుగా ద్వితీయ పోషకాలు అయినటువంటి కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియంని మనము ఇవ్వాలి. వీటిని ఇవ్వకోకుండా మనం ఏం చేస్తా ఉన్నామంటే డైరెక్ట్గా డిఏపి, యూరియా సంచి వేస్తే అయిపోతుంది. మొక్కకు ప్రధానమైనటువంటి పోషకాలు ఎంతైతే అవసరం ఉందో ద్వితీయ పోషకాలు కూడా అంతే అవసరము. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ఎందుకంటే ఈ విషయాన్ని గ్రహించుకోకుండా మనం ఏం చేస్తా ఉన్నామంటే డైరెక్ట్గా కెమికల్ ఫర్టిలైజర్ను లేకపోతే ద్వితీయ పోషకాలు లేనటువంటి, ద్వితీయ పోషకం ఉన్నటువంటి మనకు ఒకటి 20-20-0-13లో మాత్రమే సల్ఫర్ మనకు వస్తూ ఉంది. మిగిలినటువంటి ఏ ఎరువులో కూడా మనకు ద్వితీయ పోషకాలు అందించట్లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రధాన పోషకం ఎంతైతే అవసరమో అందులో సగభాగము 20-20-0-13లో 20% మనకు ఎలాగైతే అంకె చూపిస్తా ఉందో యూరియా, డిఏపి, సల్ఫర్ సగభాగము ద్వితీయ పోషకం కూడా అవసరము. మీరు ఒక బస్తా యూరియా సంచి వేసినప్పుడు ఒక బస్తా మెగ్నీషియం వేసుకోవడం ముఖ్యము. ఒక బస్తా డిఏపి వేసినప్పుడు ఒక బస్తా మనము సిఎంఎస్ సూపర్ వేసుకోవడం ముఖ్యము. ఒక బస్తా మనం పొటాషియం వేసినప్పుడు ఒక బస్తా కాల్షియం ఇవ్వడము చాలా అవసరము. ఈ రకంగా మనం గానే ఇవ్వగలిగితే మనకు పంట
దిగుబడి అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఎలాగంటే మనం మొక్క పెరుగుదల అంటే మొదటి దఫా ఎరువుల్లో మనం ఇచ్చేటువంటిది నత్రజని ఇస్తాం. నత్రజని, భాస్వరం ఈ 2 ఎరువులు ఇచ్చినప్పుడు మనం అక్కడ ఖచ్చితంగా పెరుగుదలకు కావాల్సినటువంటిది ఏది పోషకం, ద్వితీయ పోషకం మెగ్నీషియం. మెగ్నీషియం ఎందుకు? ఆకులో పత్రహరితాన్ని ఇస్తుంది, పచ్చదనాన్ని తీసుకొని వస్తుంది, త్వరగా పెరుగుదలకు దోహదపడుతుంది కాబట్టి మెగ్నీషియం ఇచ్చుకోవాలి. రెండో దఫాలో మనము అంటే కాండం బాగా పెరగడానికి లేకపోతే కొమ్మలు సాగడానికి డిఏపి వేసుకున్నప్పుడు వాటితో పాటుగా మనం సల్ఫర్ ఇచ్చుకోవాలి. ఇలాగా మనము ప్రతిదానికి ద్వితీయ పోషకాన్ని ప్రధానమైనటువంటి పోషకంతో పాటు ఇవ్వడం వల్ల మనకు మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతా ఉంది. ఈ విషయాన్ని రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాగాన మనం వ్యవసాయం చేయగలిగితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు దిగుబడులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంత వాతావరణం వేడి పరిస్థితుల్లో మనం డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి అత్యధిక మోతాదులో ఉన్నటువంటి ఎరువులను మనం సలహాలు తీసుకోకుండా లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం గాన వ్యవసాయం గాన చేయనటువంటి పక్షంలో మనకు వ్యవసాయ భారం చాలా అధికంగా మారి వ్యవసాయంలో దిగుబడి వచ్చేటువంటి ఆస్కారం చాలా తగ్గుతా ఉంది. రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని విషయాలకు ఇప్పటి నుండి మీకు అందరు కూడా పంటలకు సంబంధించి ప్రతిదీ కూడా మీకు తెలియజేయడానికి వీలున్నప్పుడల్లా కూడా మీకు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ ఓరోకల్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరన్నా ఉంటే మన స్టోర్ కు విజిట్ చేయండి. మీ పంటకు సంబంధించినటువంటి అన్ని రకాలైన సలహాలను మీకు ఇచ్చి మీ పంటకు కావాల్సినటువంటి ఎరువులను మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు మనకు నచ్చినటువంటి ఎరువులు కాకుండా పంటకి ఏం కావాలనో ఆ రకమైనటువంటి ఎరువులను కొనుగోలు చేద్దాం. తక్కువ పెట్టుబడితోని అధిక దిగుబడులు పొందడానికి మనము దోహదపడదాం.